మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అందరికీ ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం నిమిత్తం ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను అనేటువంటి మాటను చూస్తున్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటలను బోధిస్తున్నాడు. యెహోవా దేవుడు ఉత్తముడు అనేటువంటి విషయాన్ని ఆయన బోధిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైనవి కూడా ఉత్తమమైనవే, యథార్థమైనవే. అందుకే కీర్తనకారుడు కూడా 25వ కీర్తన 8వ వచనంలో, 85వ కీర్తన 12వ వచనంలో యెహోవా ఉత్తముడు, ఆయన తన భక్తులకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి మాటని ఆయన అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఉత్తముడు కాబట్టి ఆయన ఆలోచనలు ఉత్తమమైనవి, ఆయన ప్రణాళికలు మన పట్ల ఉత్తమమైనవి, ఆయన చేసేటువంటి ప్రతి కార్యం కూడా ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మానవుడు ఆయన ఆలోచనల్ని అందుకోలేడు, ఆయన చేసేటువంటి కార్యాలని అందుకోలేడు. ఆయనలాగా ఆలోచించేటువంటి శక్తి కూడా మనకు లేదు. అంత ఉత్తమమైనటువంటి విషయాల్ని ప్రభువు మన పట్ల ప్రణాళికగా కలిగి ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతులు ఉత్తమమైనదే కోరుకుంటారని రాసుకుంటారు. ఉత్తమమైనదే కోరుకుంటారు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనం, నీతిమంతులుగా మార్చబడినటువంటి మనం ఉత్తమమైనటువంటి వాటివే కోరుకోవాలి. లోకంలో ఆయన తలగానే ఉంచుతానన్నారు, తోకగా ఉంచడానికి, దాసునిగా ఉండడానికి ఆయన పిలవలేదు. మన పిలుపు విషయంలో మనం గ్రహించాలి. మనకిచ్చినటువంటి వాగ్దాన విషయంలో మనం గ్రహించాలి. మన 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 పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళిక విషయంలో మనం గ్రహించాలి. ఆయన ఉత్తమమైతే మనకిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. మార్తతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట అన్నాడు లూకా సువార్తలో, మరియా ఉత్తమమైందే ఎన్నుకుంది, నువ్వు పైన పనులు వాటన్నిటి విషయంలో నువ్వు బిజీ అయిపోయావు, కానీ మరియా ఉత్తమమైంది, దేవుని వాక్యం వినడానికి ఆసక్తి చూపింది, ఆమె ఉత్తమమైంది ఎత్తుక్కుంది అని చెప్పి అన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అంటాడు. సువార్త అనేది చాలా ఉత్తమమైనది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని కొత్త నిబంధనలో మానవాళికి ఉన్నటువంటి ఒక ఆజ్ఞ. పాత నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు మోషే చెప్పాడు. దాంట్లో కూడా యెహోవా దృష్టికి ఉత్తమమైనది చేయమని ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నాం. ఆయన పాదాల దగ్గర మనం గడపడం ఎంతో ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని మరి మార్తకి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆయన వాక్యం గురించి ఆసక్తి కలిగి మనం ఉండాలి. అది ఎంతో ఉత్తమమైనది. ఆయన చిత్తం ఏందో గ్రహించి ఆ విషయాలను మనం చేయాలి. అదే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం అదే మాట చూస్తాం. ఆయన చిత్తం ఏందో గ్రహించి యుక్తమైనటువంటిది మనం చేయాలంటున్నాం. మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకొని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిలో అనుకుంటున్నాను అంటున్నారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే అంటున్నారు. ఉత్తమమైనటువంటిది మనం చేయాలి. ఆయన సన్నిధిలో న్యాయముగా నడుచుకోవాలి. ఆయన మనం చూస్తున్నాడని గమనించి మనం న్యాయముగా నడుచుకోవాలి. అదే ఉత్తమమైంది. కనికరం చూపించాలి, ప్రేమను చూపించాలి, అదే ఉత్తమమైంది. మీకా గ్రంథంలో ప్రవక్త అదే అంటాడు, 6వ అధ్యాయం 8వ వచనం, కనికరం చూపించడం, ప్రేమ చూపించడమే ఉత్తమమైంది అంట. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడమే ఉత్తమమైంది అని అంటాడు. ఆయన మన పట్ల ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అదే రీతిగా ఆయన బిడ్డలమైనటువంటి మనం
కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇది మన వాగ్దానంగా ఈరోజు మనం గ్రహించాలి. ప్రతి కార్యాన్ని మనం చేయాలి యేసుక్రీస్తు ప్రభువారి ఘనత కొరకు, దేవుని నామ ఘనత కొరకు. ప్రతిదీ మనం ఉత్తమమైనదే ఎన్నుకోవాలా. మన ఆలోచన ఉత్తమమైన దాని మీదే ఉండాలా. మన కార్యము ఉత్తమమైనదిగానే ఉండాలి. ఆ ఉత్తముడైనటువంటి దేవుణ్ణి మనం గణపరచాలి. అదే ప్రభు చిత్తమైంది. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించున్నారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.